హలో. హాయ్. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. నిన్న మనము గిటప్ కోపైలట్ అంటే ఏంటి, స్టూడెంట్ డెవలపర్ ప్యాక్, అలాగే ఒక వెబ్సైట్ ఎలా స్ట్రక్చర్గా ఉంటుంది, శాంపుల్ పోర్ట్ఫోలియో రిఫరెన్సెస్ చూశాను. అలాగే ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఎలా బిల్డ్ చేయాలని చెప్పి గిటప్ కోపైలట్ ద్వారా ఎలా బిల్డ్ చేయాలనేది చూశాను నిన్న. ఈరోజు ఈరోజు స్టార్టింగ్ గిట్ అంటే ఏంటి, గిటప్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ గిట్ అంటే గిట్ ఈజ్ ఏ వర్షన్ కంట్రోలర్ సిస్టమ్. ఈ వర్షన్ కంట్రోలర్ సిస్టమ్ అనేది మనకు రాసే కోడ్ ఉంటుంది కదా, ఆ వచ్చే కోడ్ని మనం ఎక్కడైతే స్టోర్ చేస్తామో ఆ స్టోర్ చేసే ఏరియా అంతా మనకు విజిబుల్ అవుతుంది. ఇప్పుడు గిట్ ఈజ్ ఏ వర్షన్ కంట్రోలర్. సింపుల్గా చెప్పాలంటే, సింపుల్ వర్డ్స్లో గిట్ అంటే మన హిస్టరీని మెయింటైన్ చేసే టూల్. మనం కోడ్ రాస్తాం కదా, ఆ కోడ్ సపోజ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఈరోజు మీరు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. ఈరోజు ఒక కోడ్ రాశారు, రేపు అదే ప్రాజెక్ట్ మీద ఇంకో టాస్క్ ఉంటుంది, ఆ టాస్క్ మీద వర్క్ చేస్తారు. ఆ టాస్క్లో ఒక మిస్టేక్ వచ్చింది. ఇప్పుడు మీరు రాసిన ఈరోజు కోడ్ అంతా తప్పు అయిపోయింది. అప్పుడు మీరేం చేస్తారు, ఆల్రెడీ ఉన్న ఇంతకుముందు ఆల్రెడీ మనం చేంజ్ చేసి పుష్ చేసుకున్న దాన్ని ఈరోజు మళ్ళీ యూజ్ చేస్తాము. అలా ప్రీవియస్ వర్కింగ్ కోడ్కి వెళ్ళాలనుకున్నప్పుడు మనకి గిట్ అనేది మన హిస్టరీని మెయింటైన్ చేస్తూ ఈజీగా ట్రాక్ చేసుకోవడానికి మన చేంజెస్ని చెక్ చేస్తుంది. అది మనకి గిట్ యూజ్ అవుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, గిట్ అంటే మన ప్రాజెక్ట్కి టైం మిషన్ లాంటిది. ఎప్పుడు ఏం చేంజెస్ చేసినా, ఎవరు చేంజ్ చేసినా అన్ని రికార్డ్ అవుతాయి. ఇంకా నెక్స్ట్, ఈ గిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే ఇంపార్టెంట్, కోడ్ మిస్టేక్స్ వచ్చినా ఈజీగా అండో చేయొచ్చు. లైక్ ఏదైనా ఈరోజు వర్కింగ్ కోడ్ లేకుంటే దాన్ని ప్రీవియస్ వర్కింగ్ కోడ్తో అండో అవ్వచ్చు, అంటే రోల్ బ్యాక్ అవ్వచ్చు. అలాగే ఒక టీంలో మల్టిపుల్ పీపుల్స్ ఒకటే ప్రాజెక్ట్ మీద వర్క్ అవుతున్నప్పుడు వర్క్ని డివైడ్ చేసుకొని ఈజీగా టాస్క్ కంప్లీట్ చేయడానికి ఈ గిట్ అనేది వర్షన్ కంట్రోలర్ హిస్టరీ మెయింటెనెన్స్ బాగా వర్క్ అవుతుంది. క్లియర్గా ఉంది కదా. అలాగే ఏమైనా మన ప్రాజెక్ట్లో ఎక్స్పెరిమెంట్స్ కానీ ఏదైనా కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తున్నప్పుడు మెయిన్ ఫంక్షనాలిటీ డిస్టర్బ్ చేయకుండా మన దాంట్లో ఈ ఎక్స్పెరిమెంట్స్ చేసుకోగలం. దానికి ఈ గిట్ అనేది బాగా యూజ్ అవుతుంది. గిట్ గురించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఓకే, నెక్స్ట్ గో టు గిటప్. గిటప్ అనేది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్, ఎక్కడైతే మన గిట్ ప్రాజెక్ట్స్ క్లౌడ్లో సేవ్ అవుతాయి. అది ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే, గిట్ అనేది మన లోకల్ సిస్టంలో మనము మన హిస్టరీని సేవ్ చేసుకోవడానికి టూల్, హిస్టరీని మెయింటైన్ చేయడానికి. ఈ గిటప్ వచ్చేసి ఆ మెయింటైన్ చేసిన హిస్టరీని స్టోర్ చేసుకోవడానికి ఒక ఆన్లైన్ స్టోరేజ్, అలాగే కొలాబరేషన్ ప్లాట్ఫామ్ గిటప్ అనేది. మనం ల్యాప్టాప్లో గిట్ యూస్ చేసి ప్రాజెక్ట్ రెడీ చేస్తాం, దాన్ని గిటప్లోకి అప్లోడ్ చేస్తాం. అప్పుడు ఆ గిట్లబ్లో నుంచి మన ఫ్రెండ్స్కి షేర్ చేస్తాం మన కోడ్ని. వాళ్ళు దాన్ని పుల్ చేసుకొని, అంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఇంకా ఏమైనా ఫీచర్స్ ఏమైనా ఉంటే వాళ్ళు ఆ కోడ్ చేస్తారు. అలాగే ఏమైనా చేంజెస్ ఉన్నప్పుడు అన్నీ నీట్‌గా టీమ్ మెంబర్స్‌తో కూర్చొని నీట్‌గా ఆ వర్షన్ కంట్రోలర్స్‌లో మనం గిట్‌ని యూజ్ చేసుకొని చేసిన వర్క్ అంతా నీట్‌గా చూసుకొని చేంజెస్ కంప్లీట్ చేసుకొని వాటిని అన్నీ ఓకే అనుకుంటే మెర్జ్ చేసుకుంటాం. అప్పుడు మన మెయిన్ వర్కింగ్ కోడ్‌కి యాక్సెస్ వస్తుంది. ఇంకా గిటప్ ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, మీ అందరికీ గూగుల్ డాక్స్ ఐడియా ఉందా? గూగుల్ డాక్యుమెంట్స్. ఈ గూగుల్ డాక్యుమెంట్స్‌లో అందరూ మనం యాక్సెస్ ఇచ్చేటప్పుడు ఎడిట్ యాక్సెస్ గాని, వ్యూ యాక్సెస్, కామెంటర్ యాక్సెస్ అని ఇస్తాం కదా. ఈ యాక్సెస్ ఇచ్చేటప్పుడు, ఎడిట్ యాక్సెస్ ఇచ్చినప్పుడు ఎవరైతే ఎడిట్ చేస్తారో వాళ్ళ హిస్టరీ అంతా సేవ్ అవుతుంది. అప్పుడు మనము ఆ ఎడిట్ చేసింది ఎవరు ఏమి ఎడిట్ చేశారని చెప్పి, ఏం చేంజ్ చేశారని చెప్పి అక్కడ మనము సైడ్‌న హిస్టరీలో చూసుకోగలం. సేమ్ సింపుల్‌గా గిటబ్ అంటే గూగుల్ డాక్స్. కాకపోతే గిటబ్ అనేది
కోడింగ్ పర్పస్ కోసం. ఇక్కడ ఆడ బ్యాక్‌గ్రౌండ్‌లో మనకు గూగుల్ డాక్స్‌లో జరిగే బ్యాక్‌గ్రౌండ్ అంతా గిట్. అంటే దాని వెనకాల ఉన్న ఇంజిన్. నెక్స్ట్ ఈ గిటబ్బే ఎందుకు వాడుతున్నాము? అసలు ఈ రెండే ఎందుకు మెయిన్ మన ఈ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో? అంటే టీమ్ కొలాబరేషన్. అంటే మన ప్రాజెక్ట్స్‌లో మనం ఏవైనా ఈజీగా మన టీమ్స్‌తో ఆ కోడ్‌ని ఈజీగా షేర్ చేసుకొని కొలాబరేట్ అవ్వచ్చు. అలాగే మన కోడ్‌ని బ్యాకప్ జేసుకోవచ్చు. ఒక్క నిమిషం. ఇప్పుడు సింపుల్‌గా మీకు గిటబ్ అంటే ఏందో అర్థమైంది గదా! ఇప్పుడు ఇంకొక ఎనాలజీలో చెప్తున్నాను. మనం ఒక ప్రాజెక్ట్ మీద ఈరోజు స్టార్ట్ చేసాము అనుకోండి. అక్కడ మనం రాసే కోడ్‌ని గిట్‌లో సేవ్ చేసుకుంటాం. అంటే ఆ సేవ్ చేసుకునే మెథడ్‌ని కమిట్ అంటాం గిట్‌లో. ఇప్పుడు చెప్తున్నాను కమాండ్స్ నీట్‌గా డీటెయిల్‌గా ఎలా వర్క్ అవుతాయి ఏంటో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నా టెర్మినల్ ఓపెన్ చేసి. ఓకేనా? నెక్స్ట్ గిటబ్‌లోకి అప్‌లోడ్ చేస్తాం. మనం రాసిన కోడ్. లైక్ నిన్న మీరు జనరేట్ చేపించిన index.html, styles.css గిటబ్‌లోకి పుష్ చేపిస్తాం. ఆ పుష్ చేసిన దాన్ని మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా షేర్ చేసుకోవాలన్నా షేర్ చేసుకోవచ్చు. లేదా దాన్ని డిప్లాయ్ చేసుకోవచ్చు మనము. అంటే ఆన్‌లైన్‌లోకి లైవ్ చేసుకోవచ్చు. సింపుల్‌గా. ఎక్కడ కన్‌ఫ్యూజన్ ఉండదు. మన కోడ్ ఎక్కడ లాస్ అవ్వదు. నెక్స్ట్ ఇప్పుడు కమాండ్స్ చూద్దాం. కమాండ్స్ చూసే ముందు ఈ గిటబ్ ఇన్‌స్టాలేషన్, అకౌంట్ క్రియేషన్ ఇంకా ఎవరికైనా పెండింగ్ ఉంటే చెప్పండి. నేను గైడ్ చేస్తాను. నిన్న చెప్పాను. ఇంకా ఎవరికైనా గైడ్ ఉంటే చెప్పండి. గైడ్ చేస్తాను. అందరికీ గిటబ్ ఇన్‌స్టాల్ చేసుకున్నారు గదా నిన్న అందరూ? ఎవరైనా ఇన్‌స్టాల్ లేకుంటే చెప్పండి. నేను గైడ్ చేస్తాను. ఇప్పుడు నిన్న మీకు టాస్క్ ఇచ్చాను గదా! డే 1 టాస్క్. మీ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్‌ని నీట్‌గా డిజైన్ చేసి మీ డేటాతో నీట్‌గా చేయాలని. ఎంతమంది చేశారు? ఎంతమంది చేశారో హ్యాండ్ రైజ్ చేయండి. యాహ్! చేతన్. ఇంకా ఎవరైనా ఉన్నారా? యాహ్! జన్య. హలో. ఆ! చెప్పండి బ్రో. యెస్ బ్రో. ఆ! హ్యాండ్ రైజ్ చేసావా? చేసావా నిన్న టాస్క్? చేశాను బ్రో. ఒకసారి చూపిస్తావా ఒకసారి నువ్వెలా చేసావో? ఒక్క నిమిషం. బ్రో కనిపిస్తుందా బ్రో? కనపడుతుంది చేతన్. చెప్పు. ఓకే. స్క్రోల్ అప్. స్క్రోల్ అప్. ఓకే. ఓకే. యాహ్! ఇవి నీ డీటెయిల్స్‌తో అప్‌డేట్ చేయమన్నాను గదా! అది చేయలేదా? లేదు నీ బ్రో. పే హ్మ్. ఇప్పుడు చేస్తున్నాను. సరే. సరే. ఓకే. ఓకే. నో ప్రాబ్లమ్. సరే. సరే. ఎలా అనిపించింది నీకు? నిన్న ఈ వెబినార్ అయిపోయాక ఏమన్నా ట్రై చేసావా? చేశాను బ్రో. వెబినార్ అయిపోయిన తర్వాత కొంచెం చేంజెస్ చేశాను హ్మ్. బ్రో. ఓకే. 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 అది మనము డిప్లాయ్‌మెంట్ అయిపోయేలోపు కొద్దిగా డీటెయిల్స్ అప్‌డేట్ అయ్యేటట్టు చూసుకో. ఓకే. నేము ఇవన్నీ. యాహ్! ఓకే. థాంక్ యూ చేతన్. జన్య? యెస్. ఇందాక హ్యాండ్ రైజ్ చేసావు గదా! చేసావా? యాక్చువల్లీ నేను సెకండ్ వన్ చేయాల్సింది. ఐ మీన్ ఫస్ట్ వన్ రాలేదని ఇంకోటి చేశాను. బట్ నేను కరెంట్‌లీ ల్యాప్‌టాప్‌లో కనెక్ట్ అవ్వలేదు. ఫోన్‌లో కనెక్ట్ అయ్యాను. ఒక హాఫ్ అన్ అవర్ బయటున్నాను. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. సరే. యాహ్! నో ప్రాబ్లమ్. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకెవరైనా మీ చేసిన ఈరోజు టాస్క్‌ని చూపిస్తారా ఎవరన్నా? నిన్న చెప్పిన టాస్క్. ఎవరు చేయలేదా? ఓకే. ఎవరైనా చేస్తే మీ హ్యాండ్ రైజ్ చేయండి. నేను గైడ్ చేస్తాను. తప్పున్నా పర్లేదు. యాహ్! ఓకే. ఇప్పుడు ఇది గిటబ్‌కి పుష్ చేసే టైం. ఇప్పుడు నేను నా ఫుల్ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఎలా చేయాలి ఏందని స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తాను చూడండి.
మీరు నిన్న మీ ఫోల్డర్ ఐడియా ఉంది కదా ఇక్కడ, మీ ఫోల్డర్ని VS కోడ్లో ఓపెన్ చేయండి ఇప్పుడు. సేమ్ నిన్న ఓపెన్ చేసినట్టే VS కోడ్లో ఓపెన్ చేయండి. ఓకే, ఇప్పుడు ముందుగా మనము గిట్ ముందు మన గిట్ ఇన్స్టాల్లో ఉందో లేదో చూసుకుందాం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పిన కమాండ్ గిట్ --వర్షన్, మనకి ఇక్కడ మీరు కరెక్ట్గా చూస్తే గిట్ వర్షన్ కనపడుతుంది. కరెక్ట్గా చూడండి. ఇప్పుడు మన గిట్ ఇన్స్టాల్లో ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆన్లైన్లో మనం ఒక రెపో క్రియేట్ చేసుకుంటాం. రెపాజిటరీ అంటే మీ కిందకి చెప్పాను కదా, గిటబ్లో మనం కోడ్ రాసుకొని సేవ్ చేసుకుంటామని. ఆ రాసుకునే ప్లేస్ని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. ఆ క్రియేట్ చేసే ఫోల్డర్ని రెపాజిటరీ అంటాం. ఓకేనా? గిటబ్లో రెపాజిటరీ అంటే మన సిస్టంలో ఒక ఫోల్డర్, లోకల్లో అయితే ఫోల్డర్ అంటాము, ఈ ఆన్లైన్లో అయితే రెపాజిటరీ అంటాం ఆ ప్రాజెక్ట్ ఫైల్ని. ఓకేనా? క్లియరా? ఇప్పుడు ఇక్కడ మీరు చూజ్ ఏ ఓనర్ కింద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు రెపాజిటరీ నేమ్ అంటే మీ ప్రాజెక్ట్ పేరు. ఇప్పుడు నేను ప్రస్తుతానికి పోర్ట్ఫోలియో వెబినార్ అని పెడుతున్నా. మీరు మీ పేరుతో పోర్ట్ఫోలియో అని పెట్టుకోండి. నెక్స్ట్ ఈ చేంజెస్ ఏమొద్దు, ఇవి ఇంతే వదిలేసేయండి. ఇది ఏంటి అంటే డిస్క్రిప్షన్, మన ప్రాజెక్ట్ గురించి డిస్క్రిప్షన్ ఇక్కడ మనం రాసుకుంటాం. ఈ వెబినార్ ఈ పోర్ట్ఫోలియోకనే కాదు, మీరు రాసిన ఏ కోడ్ అయినా ఇలానే పుష్ చేసుకోగలరు. ఇది చూసుకోండి. డిస్క్రిప్షన్ అంటే మన ప్రాజెక్ట్ సంబంధించిన డిస్క్రిప్షన్. నెక్స్ట్ విజిబిలిటీ, మీరు ఏదైనా షోకేస్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటే వాటిని పబ్లిక్లో ఉంచండి. లేదా మీరు పర్సనల్గా ప్రాజెక్ట్స్ చేసి మీరు వాటిని ఏదైనా యూజెస్ కోసం వాడాలనుకుంటే ప్రైవేట్లో పెట్టుకోండి, అంటే మీకు తప్ప ఎవరికి కనపడదు. నెక్స్ట్ ఈ టెంప్లెట్ అనేది ఆల్రెడీ మనము ప్రాజెక్ట్స్ చేసిన రెపోస్ క్రియేట్ చేసినప్పుడు టెంప్లెట్స్ యాడ్ చేసుకొని ఉంటాం ప్రీ కాన్ఫిగరేషన్తో. ఆ టెంప్లెట్స్ని ఆటోమేటిక్గా తీసుకోవడానికి ఇది మ్యాండేటరీ ఏం కాదు. నెక్స్ట్ రీడ్మీ, ఇది ఆటోమేటిక్గా మనం VS కోడ్లోనే మన ఏఐతో జనరేట్ చేపిద్దాం ఇప్పుడు, అందుకు నేను ఇక్కడ ఆన్ చేయట్లేదు. ఈ గిట్ ఇగ్నోర్ వచ్చేసి ఈ ఇండెక్స్ HTML ఈ CSS వరకు అయితే ప్రాబ్లం లేదు. పెద్ద ప్రాజెక్ట్స్ ఏమైనా చేసినప్పుడు వాటిలోకి అనవసరమైన డీటెయిల్స్ లేదా అనవసరమైన సెక్యూరిటీ సెన్సిటివ్ డేటా గిట్ హబ్లోకి అందరికీ విజిబుల్ కాకుండా ఉండడానికి ఈ గిట్ ఇగ్నోర్ వాడతాం. ఇదేం చెప్తుంది, ఏ ఫైల్స్ ట్రాక్ చేయాలి అంటే ఏ ఫైల్స్ని పంపాలి, ఏ ఫైల్స్ని ఏ ఫైల్స్ని సేవ్ చేసుకోవాలి, ఏ ఫైల్స్ని సేవ్ చేసుకోకూడదు అనేది గిట్ ఇగ్నోర్లో ఉంటుంది. ఈ యాడ్ లైసెన్స్ అనేది మన ప్రాజెక్ట్ తగ్గట్టు మనం లైసెన్స్ క్రియేట్ రెపాజిటరీ అని ఉంది. ఈ క్రియేట్ రెపాజిటరీ క్లిక్ చేయగానే ఒక 1 to 2 seconds లో మనకు రెపాజిటరీ క్రియేట్ అవుతుంది. చూడండి, మీకు ఎవరికైనా అందరికి వినపడుతుంది కదా క్లియర్గా? మీకు రెపో క్రియేట్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది ఎంటీగా. ఆల్రెడీ ఒకవేళ రెపో ఉంటే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను చూడండి. ఆల్రెడీ ఒకవేళ ఉంటే ఇలా చూపిస్తుంది చూడండి. ఇలా మీ రెపో ప్రాజెక్ట్ పేరు, ఇలా మీ ఫైల్స్ ఇవన్నీ ఇక్కడ ఫైల్స్ లాగా కానొస్తుంది. ఇలా ఉంటుంది ఆల్రెడీ ఉంటే ప్రాజెక్ట్. ఇప్పుడు ఏం లేదు కాబట్టి ఇంటర్ఫేస్ ఇలా ఉంది. ఓకేనా? ఇప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ కింద చూడండి, ఫస్ట్ ఇక్కడ మన VS కోడ్లో ఈ రెపో క్రియేట్ అయిపోయాక కమాండ్స్ వచ్చేసి గిట్ ఇనిట్ అని చేసిన వెంటనే మన లోకల్ ఫోల్డర్ని గిట్ రిపాజిటరీ ఫోల్డర్గా మారుస్తుంది. నేను ఈ కమాండ్స్ని చాట్లో పెడుతున్నాను చూడండి. గిట్ ఇనిట్
అంటే మన లోకల్ ఫోల్డర్ని, అంటే మన ప్రాజెక్ట్ ఫోల్డర్ని గిట్హబ్కి గిట్ ఫోల్డర్ లాగా మారుస్తుంది, అంటే ఒక రెపాజిటరీ లాగా మారుస్తుంది. ఓకేనా, క్లియర్ కదా గిట్ ఇనిషియలైజేషన్. నెక్స్ట్ దీని తర్వాత గిట్, ఇప్పుడు మనము ఇక్కడ గిట్హబ్ క్రియేట్ చేసాం కదా ఈ రెపాజిటరీని మన లోకల్ విఎస్ కోడ్ లో ఉన్న ప్రాజెక్ట్ ఉన్నదాన్ని రెండింటిని లింక్ చేయాలి. లింక్ చేయడానికి కమాండ్ మీరు ఇక్కడ కరెక్ట్గా చూస్తే ఇదే ఇంటర్ఫేస్ లోనే కింద బాటమ్ లో కనపడుతుంది చూడండి, గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అని. దాని తర్వాత మన లింక్ కానొస్తుంది, రెపాజిటరీ లింక్ అందరికీ కనపడుతుంది కదా. ఈ లింక్ గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అనే లింక్ ని ఓపెన్ చేసి జస్ట్ కాపీ చేసుకొని మనకి ఇక్కడ టెర్మినల్లో పేస్ట్ చేయండి. క్లియర్ గా అర్థమవుతుంది కదా, టెర్మినల్లో పేస్ట్ చేయండి. ఓకేనా, ఈ గిట్ రిమోట్ అయిపోయాక ఇది కరెక్ట్గా సేవ్ అయిందా లేదా అనేది, అంటే రెండు మన ఈ లోకల్లో ఉన్న విఎస్ మన ప్రాజెక్ట్ ని లేదా గిట్హబ్ లో ఉన్న ప్రాజెక్ట్ రెండు లింక్ అయినాయా లేదా అని చెక్ చేయడం కోసం కమాండ్ గిట్ రిమోట్ -v, అంటే రిమోట్ లో అంటే గిట్హబ్ లో ఏదైతే నా వర్షన్ ఉందో ఆ వర్షన్ చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా, క్లియరా. కమాండ్స్ కరెక్ట్గా చూడండి. ఫస్ట్ నేను ఎంటీ నా ప్రాజెక్ట్ అసలు గిట్కి సంబంధం లేదు, దాన్ని నేను లింక్ చేశాను. ఎలాగా, గిట్ ఇనిట్ వాడి, అంటే నా ప్రాజెక్ట్ ని గిట్ రెపాజిటరీ ప్రాజెక్ట్ గా ఇనిషియలైజ్ చేశాను. క్లియర్ కదా. దాని తర్వాత గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్, అంటే నా గిటబ్ లో ఉన్న నా రెపాజిటరీని లోకల్ రెపాజిటరీని రెండింటిని కలిపాను, లింక్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి పుష్ చేస్తే దానికి వెళ్తుంది, దాని నుంచి ఏమన్నా వస్తే నాకు ఇక్కడికి వస్తుంది పుల్ చేసుకోవడానికి, డౌన్లోడ్ కానీ అప్లోడ్ కానీ. ఇప్పుడు రెండు ఒకే నెట్వర్క్ లో ఉంటాయి అలా. ఓకేనా, క్లియర్ కదా. ఇప్పుడు నేను దాన్ని నాకు అసలు ఉందో లేదో అని చెక్ చేసుకోవడానికి గిట్ రిమోట్ -v ఎంటర్ చేశాను, నాకు ఆల్రెడీ లింక్ అయినాయి నాకు చూపించింది. ఓకేనా, క్లియర్ కదా ఈ 3 కమాండ్స్. నెక్స్ట్ ఈ గిట్ రిమోట్ అయిపోయాక సేమ్ మళ్ళా మన ఎక్కడైతే మనం రెపాజిటరీ క్రియేట్ చేసామో బ్రౌజర్ లో అదే రెపాజిటరీకి రండి. ఇప్పుడు ఇక్కడ మీరు కరెక్ట్గా చూస్తే సెకండ్ది క్విక్ సెటప్ లో ఇక్కడ కింద క్రియేట్ న్యూ రెపాజిటరీ అనే కమాండ్ లైన్ ఉంది కదా, ఇక్కడ కరెక్ట్గా చూడండి. ఫస్ట్ గిట్ యాడ్ అని ఉంది కదా, ఇప్పుడు మనము కరెక్ట్గా గిట్ యాడ్ అంటే ఈ ఫైల్స్ ని ఒక స్టేజింగ్ ఏరియాకి, అంటే ఒక పాయింట్ లో మనం సేవ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ గిట్ యాడ్ తర్వాత మీరు ఫైల్ నేమ్ ఇస్తే ఆ ఒక్క ఫైల్ మాత్రమే స్టేజింగ్ ఏరియాలో సేవ్ అవుతుంది. లేదా డైరెక్ట్ డాట్ పెట్టినామంటే ఈ నాకు ఇక్కడ పోర్ట్ఫోలియో అనే ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్ లో ఉన్న అన్ని స్టేజింగ్ ఏరియాకి అవుతాయి. అసలు స్టేజింగ్ ఏరియా అంటే ఏంటి? స్టేజింగ్ ఏరియా అంటే మనం డైరెక్ట్ గిట్ హబ్ కి పంపే ముందు గిట్ లో మన హిస్టరీ సేవ్ చేసుకుంటాం కదా, ఆ హిస్టరీ సేవ్ చేసుకోవడానికి ఈ హిస్టరీని సేవ్ చేసుకో అని చెప్పే మెథడ్ స్టేజింగ్ ఏరియా. ఓకేనా, దాన్ని కమాండ్ లో ఎలా చెప్తామంటే గిట్ యాడ్ స్పేస్ డాట్ అంటే ఈ ఫోల్డర్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు. లేదు ఒక ఫైలే పంపాలనుకుంటే జస్ట్ ఆ ఫైల్ పేరు మాత్రం రాస్తాం, లైక్ index.html కానీ లేదా project.html కానీ లేదా script.json కానీ అలాగా. ఈ గిట్ స్టేజింగ్ ఏరియా అర్థమైంది కదా క్లియర్ గా. ఇప్పుడు ఈ గిట్ యాడ్ కొట్టగానే ఎంటీగా వస్తుంది, ఏం రాదు. ఓకేనా, ఇలా ఎంటీగా నెక్స్ట్ లైన్ లోకి వచ్చేస్తుంది. ఇది ఇనిషియలైజ్ అయింది. నేను ఈ గిట్ యాడ్ కొట్టగానే నాకు ఇక్కడ ఈ నేమ్స్ మారినాయి చూడండి. మీరు ఇందాక గమనిస్తే U1 ఉన్నది అంటే అన్చేంజ్డ్. ఈ ఏ అంటే స్టేజింగ్ ఏరియాలో ఉన్నట్టు, స్టేజింగ్ ఏరియాకి యాడ్ అయినట్టు ఈ ఏ అని ఉంటే. క్లియర్గా గమనించండి. U1 ఉంటే ఇంకా ఏమి ఇనిషియలైజ్ కానీ లేదా స్టేజింగ్ కానీ ఏం చేయనట్టు. ఏ అని ఉంటే ఇలా యాడ్ చేసినామని ఇండికేషన్ ఏ అనేది. ఓకేనా, ఈ గిట్ యాడ్ అర్థమైంది కదా క్లియర్గా. నెక్స్ట్ ఈ కమాండ్స్ అన్ని నేను మీకు చాట్లో షేర్ చేస్తాను, గట్టిగా చూడండి. నెక్స్ట్
గిట్ కమిట్ -m. నెక్స్ట్ ప్రస్తుతానికి నేను పేరు ఇస్తున్నాను, సేమ్ దిక్సూచి అని ఇచ్చాను. ఇప్పుడు ఈ కమాండ్ చూడండి, గిట్ కమిట్ అంటే మనం ఏదైతే ఇప్పుడు గిట్ యాడ్ చేసుకున్నాం కదా, అంటే ఒక హిస్టరీని సేవ్ చేసాం. ఆ హిస్టరీకి అంటే ఒక పేరు పెడతాం, అంటే ఒక టైటిల్ లాగా. ఆ టైటిల్ ని మనము కమిట్ అని, ఆ కమిట్ అనేది గిటప్ ఫ్యూచర్. ఓకేనా? ఆ కమిట్ లో మనం ఏదైతే దానికి పెట్టాలనుకున్న పేరు ఉంటది కదా, పేరు కానీ మెసేజ్ కానీ, ఆ మెసేజ్ ని ఆ క్వైట్స్ లోపల మెన్షన్ చేస్తాం. ఓకేనా? క్లియర్ కదా గిట్ కమిట్ అంటే ఏంటో? ఇంకా ఈ గిట్ యాడ్ కానీ, గిట్ రిమోట్ కానీ, గిట్ కమిట్ కానీ, ఈ 4 కమాండ్స్ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉన్నాయని చెప్పండి, మళ్ళీ చెప్తాను ఒకసారి. అందరికి క్లియర్ కదా ఈ 4 కమాండ్స్? నెక్స్ట్ ఇక్కడ -m తర్వాత క్వైట్స్ లో దిక్సూచనే కాదు, మీరు ఏదైనా పెట్టచ్చు. నేను ఇక్కడ శాంపుల్ కోసం దిక్సూచి అని పెట్టాను. ఓకేనా? క్లియర్ కదా? గిట్ కమిట్ అంటే అర్థమైంది కదా? మీరు ఇక్కడ కరెక్ట్ గమనించండి, ఇందాక మీరు యాడ్ చేసినప్పుడు ఏ అని వచ్చింది. ఇప్పుడు నేను ఈ కమిట్ చేయగానే అది పూర్తిగా పోతుంది. ఇక్కడ చూడండి, ఏ పోయింది అంటే పర్మనెంట్ గా వాటికంటూ ఒక పేరు వచ్చేసింది. ఇప్పుడు నేను పుష్ చేస్తే వెంటనే గిటబ్ లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, నేను -m అనగానే ఏమొచ్చిందో చూడండి, మాస్టర్ అంటే ఒక బ్రాంచ్. అంటే మీకు ఎలా చెప్పాలంటే, సింపుల్ గా మనము రాసే కోడ్ ఉంటది కదా, ఆ కోడ్ ఒక్కో ప్లేస్ లోనే కాకుండా, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఒక కోడ్ రాస్తాడు, మీరు ఒక కోడ్ రాస్తాడు, అందరూ ఒకే ప్లేస్ లో రాసినారంటే ఆ కోడ్ మిక్స్ అయిపోతుంది, కరప్ట్ అయిపోతుంది, లేదా గజిబిజిగా అయిపోతుంది. అలా కాకుండా మీరు ఏ అనే ప్లేస్ లో, మీ ఫ్రెండ్ బి అనే ప్లేస్ లో, ఇంకొకరు సి అనే ప్లేస్ లో రాశారనుకోండి, మీరు ఏని చూడగలరు, బిని చూడగలరు, సిని చూడగలరు. సిని కావాలన్నా తీసుకోగలరు, బిని కావాలన్నా తీసుకోగలరు, ఏని కావాలన్నా తీసుకోగలరు. అప్పుడు ఏ కన్ఫ్యూజన్ రాదు. అలా ఆ స్టోర్ చేసుకునే ప్లేస్ కంటూ ఒక పేరు పెడతాం. ఆ పేరునే బ్రాంచెస్ అంటాం మన గిట్ లోకి వచ్చేసరికి. ఈ బ్రాంచెస్ ని చెక్ చేయడానికి గిట్ బ్రాంచ్ అని టైప్ చేస్తే ఈ స్టార్ అనే దాంతో మనకు బ్రాంచ్ గాని వస్తుంది. ఓకేనా? ఈ మాస్టర్ అనేది డిఫాల్ట్ గా వచ్చే బ్రాంచ్. ఈ బ్రాంచ్ అనేది డిఫాల్ట్ గా వచ్చే బ్రాంచ్. ఇక్కడ మీరు కరెక్ట్ గమనిస్తే ఈ 5 ఫైల్స్ ఎన్ని, ఇక్కడ నేను 5 ఉన్నాయి. ఈ 5 ఫైల్స్ క్రియేట్ అయినట్లు నాకు ఈ బ్రాంచ్ లో చూపిస్తుంది, లైన్స్ తో సహా. నా దాని లోపల ఈ 5 ఫైల్స్ లో ఎన్ని లైన్స్ ఉన్నాయని సహా అన్ని ఇన్స్టాల్స్ అయినాయి ఈ నీ ఫైల్స్ అని చెప్పి క్రియేట్ మోడ్ లో చూపించాయి. క్లియర్ గా చూడండి కమిట్ చేశాక. ఈ గిట్ బ్రాంచ్ అనేది మనం ఏ బ్రాంచ్ లో ఉన్నాం అని చూసుకోవడానికి, లేదా అసలు మన ప్రాజెక్ట్ లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అని చూసుకోవడానికి యూజ్ అవుతుంది. క్లియర్ కదా గిట్ బ్రాంచ్ అంటే ఏందో? ఇప్పుడు మీకు స్టేజింగ్ ఏరియా అంటే ఏంటో అర్థమైంది, అంటే గిట్ యాడ్. నెక్స్ట్ కమిట్ అంటే ఆ స్టేజింగ్ ఏరియా కంటూ ఒక పేరు పెడతాం మన హిస్టరీకి. నెక్స్ట్ గిట్ రిమోట్, గిటబ్ ని మన లోకల్లో ఉన్న గిట్ ని రెండింటిని ఎలా కనెక్ట్ చేయాలో చూసాము. ఓకేనా? ఇప్పుడు దీన్ని పుష్ చేస్తాం. పుష్ చేసే ముందు ఇప్పుడు డిఫాల్ట్ గా ఈ బ్రాంచ్ వచ్చింది. అసలు మనకు మీ ఫ్రెండ్ కి ఇప్పుడు ఒక కొత్త బ్రాంచ్లు కావాలనుకోండి, బ్రాంచ్ ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు బ్రాంచ్ క్రియేట్ చేయడానికి కమాండ్ గిట్ చెక్అవుట్ -b మెయిన్. ఈ -b అనేది కమాండ్ అంటే ఏం చెప్తున్నాము, చెక్అవుట్ అనేది క్రియేట్ అని చెప్తున్నాము. గిట్ లో క్రియేట్ -b అంటే బ్రాంచ్ ని రిప్రజెంట్ చేస్తుంది. దాని తర్వాత ఆ బ్రాంచ్ కంటూ ఒక పేరు పెట్టాలి. ఆ పేరు నేను ప్రస్తుతానికి ఇక్కడ మెయిన్ అని పెడుతున్నా. అర్థమవుతుంది కదా? క్లియర్గా ఉంది కదా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. క్లియర్ కదా బ్రాంచ్ ఎలా క్రియేట్ చేస్తాము, బ్రాంచ్ ని ఎలా చూస్తాము అని. ఇప్పుడు నేను గిట్ చెక్అవుట్ -b కొట్టగానే స్విచ్ టు మెయిన్ బ్రాంచ్ అని వస్తుంది. చూడండి, స్విచ్ టు న్యూ బ్రాంచ్ మెయిన్. మీరు కరెక్ట్ గా చూస్తే ఇప్పుడు ఇంకా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయని చూడడానికి గిట్ బ్రాంచ్. ఇందాక మీరు చూడండి మాస్టర్ ఒకటి చూపించింది, మాస్టర్ బ్రాంచ్ లో ఉంది కాబట్టి. ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ లో ఉంది కాబట్టి
ఈ మెయిన్ దాన్ని హైలైట్ చేస్తూ స్టార్ లో ఉంది. మీరు కరెక్ట్ గమనిస్తే మాస్టర్ ఉంది. ఇలా 2 బ్రాంచెస్ ని, కొత్త బ్రాంచెస్ గాని ఉన్న బ్రాంచెస్ ని కానీ చూడడానికి ఇది లేదు. ఇప్పుడు మీరు మాస్టర్ బ్రాంచ్ లోకి వెళ్ళాలనుకుంటున్నారు, ఆల్రెడీ మీ కాడ ఉంది. వెళ్ళడానికి గిట్ చెక్అవుట్ -b ఏం లేకుండా జస్ట్ మాస్టర్ అని కొడితే ఆ బ్రాంచ్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, నేను ప్రస్తుతానికి అయితే బ్రాంచ్ మార్చట్లేదు. ఇది కమాండ్ చూసుకోండి ఒకసారి, నేను చాట్ లో కూడా పెడతాను. నెక్స్ట్ బ్రాంచ్ క్రియేషన్ అయిపోయినాక ఇప్పుడు అసలైంది వస్తుంది. ఏంటిది? ఈ ఫైల్స్ అన్నిటిని గిటబ్ లో పంపాలి. అంటే గిట్ పుష్. దీనికోసం గిట్ పుష్ ఆరిజిన్. ఇక్కడ ఇప్పుడు ఆరిజిన్ తర్వాత మనం ఏ బ్రాంచ్ అయితే ఈ వర్క్ అంతా జరుగుతుందో ఆ బ్రాంచ్ పేరు ఇవ్వాలి. నేను ఇప్పుడు ఇక్కడ మెయిన్ బ్రాంచ్ లోకి చేంజ్ అయ్యాను కదా, అంటే మెయిన్ బ్రాంచ్ అని ఇవ్వాలి. నేను ఇక్కడ కరెక్ట్ గా చూడండి, గిట్ పుష్ ఆరిజిన్ అంటే మొత్తాన్ని, స్టార్టింగ్ నుంచి ఈ కమిట్ లో జరిగిన మొత్తాన్ని ఈ బ్రాంచ్ లోకి పుష్ చేయి అని చెప్తున్నాం. కరెక్ట్ గా చూడండి. ఓకేనా? ఇప్పుడు నేను ఇది కొట్టగానే ఒక 1 to 5 మాక్సిమం 5 seconds లో అయిపోయింది. చూడండి నాకు ఇక్కడ ఏమైంది, నా ఫైల్స్ అన్ని ఇలా కంప్రెస్ అయ్యి ఆబ్జెక్ట్స్ మోడల్లో వెళ్ళి ఈ మన రెపాజిటరీలో ఈ మెయిన్ బ్రాంచ్ అనే దాంట్లో సేవ్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ లింక్ ఓపెన్ చేయగలం. ఇప్పుడు చూడండి ఎంటీగా ఉంది కదా, నేను రిఫ్రెష్ చేసిన వెంటనే ఇప్పుడు ఆన్లైన్ లోకి నా ఫైల్స్ అన్ని వచ్చేసాయి. చూడండి మనం పెట్టుకున్న బ్రాంచ్ పేరుతోనే వచ్చింది మెయిన్ బ్రాంచ్. కరెక్ట్ గా చూస్తే మన కమిట్ మెసేజ్. నెక్స్ట్ మీరు ఇక్కడ కరెక్ట్ గమనిస్తే ఇక్కడ 0101 F342 అని ఉంది కదా, అది మనం కమిట్ కంటూ ఒక పేరు పెట్టాం కదా, ఈ దిక్సూచి అని. కమిట్ ఆ పేరు కంటూ పేర్లు ఎంత పేర్లన్నీ ఒకేలా ఉన్నా కానీ ప్రాబ్లం లేదు. కమిట్ మెసేజ్ లో ఒకేసారి ఒకే పేరుతో ఎన్ని కమిట్లు వచ్చినా పర్లేదు. ఈ ఐడి అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది, కమిట్ ఐడి అనేది. ఈ కమిట్ ఐడిని బట్టి మనం హిస్టరీని ట్రాక్ చేసుకోగలం, ఏది ఎప్పుడు జరుగుతుంది ఏంది అని. ఓకేనా? క్లియర్ కదా? గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ బ్రాంచ్, గిట్ పుష్. క్లియర్ గా అర్థమైంది కదా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, క్లియర్ గా చెప్తాను. ఇంకా ఎవరు లేరు కదా? ఇప్పుడు మెయిన్, ఇప్పుడు గిటబ్ లో పుష్ చేశాను. ఇందులో మన కోడ్ మాత్రమే ఉంది, ఇది బాగానే ఉంది. ఇప్పుడు దీన్ని ఒక వెబ్సైట్ లాగా ఎలా మార్చాలి, అంటే మన ఫ్రెండ్స్ కి లింక్ లాగా ఎలా షేర్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? మీరు కరెక్ట్ గా చూస్తే ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది చూడండి, ఈ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. సెట్టింగ్స్ లోకి వెళ్తే లోపల మనకు చూపిస్తాను, ఒక నిమిషం లోడ్ అవుతుంది నాకు. సెట్టింగ్స్ ఓపెన్ అయింది చూడండి. ఈ సెట్టింగ్స్ లో మీరు ఆల్రెడీ ఈ సెట్టింగ్స్ గురించి సింపుల్ గా ఓవర్ వ్యూ ఇస్తున్నాను చూడండి. ముందు డిప్లాయ్ చేసే ముందు మనకి సెట్టింగ్స్ లో జనరల్ సెక్షన్, మెయిన్ సెక్షన్. ఈ జనరల్ సెక్షన్ లో మన రెపాజిటరీ మనం ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు పేరు పెట్టుంటాం కదా, ఆ పేరుని ఎడిట్ చేసుకోగలం. ఇక్కడ ఏదైనా రాసి ఎడిట్ చేసి ఇక్కడ రీనేమ్ క్లిక్ చేస్తే రీనేమ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ డిఫాల్ట్ గా పెట్టుకున్న బ్రాంచ్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ చేసుకోగలం. ఇది ట్రై చేయకండి, ఊరికే అసలు ఏందా అని చెప్తున్నా. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసేస్తే డేంజర్ జోన్. ఈ డేంజర్ జోన్ లో ఏముంటుందంటే, మీకు అకౌంట్ ఇది రెపాజిటరీ క్రియేట్ చేసేటప్పుడు చెప్పాను పబ్లిక్ లో ఉంచాలా, ప్రైవేట్ లో ఉంచాలా అని. ఆ పబ్లిక్ ప్రైవేట్ అనేది ఇక్కడ నుంచి కూడా మనము ఆల్రెడీ ఒకసారి డిపాజిటరీ క్రియేట్ చేసిన తర్వాత కూడా అలాగే ఈ రెపాజిటరీ మీరు క్రియేట్ చేశారనుకోండి,
మీరు టీమ్ లీడర్ అనుకోండి. మీ ఫ్రెండ్ ఇప్పుడు కొత్తగా టీమ్ లీడర్గా ప్రమోట్ అయ్యాడు అనుకోండి. అతనికి మీరు ఈ ఓనర్షిప్ ని ట్రాన్స్ఫర్ చేయగలరు, ఏది ఒకే ఆర్గనైజేషన్ లో ఉంటే. ఓకేనా? లేదా పూర్తిగా ఈ రెపాజిటరీని డిలీట్ చేయగలం ఇక్కడ నుంచి. ఈ డేంజర్ జోన్ లో ఇవి. ఓకేనా? క్లియరా? ఓకే, ఇప్పుడు డిప్లాయ్మెంట్ చూద్దాం. దానికోసం మీకు ఈ సైడ్ ఈ జనరల్ అనే ఈ సైడ్ బార్ లో లాస్ట్ లో పేజెస్ ఉంది చూడండి, పేజెస్. ఈ పేజెస్ లోకి వెళ్తే మనకి ఇక్కడ గిటప్ పేజెస్ అని కానొస్తుంది. ఈ గిటప్ పేజెస్ అనేది గిటప్ వాళ్ళ ఓన్ పేజెస్. అంటే మనకి ఇండెక్స్ హెచ్టిఎంఎల్ కానీ సిఎస్ఎస్ కానీ ఇలాంటి సింపుల్ గా పర్సనల్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఆన్లైన్ లోకి పుష్ చేసుకొని డిప్లాయ్ చేసుకోవడానికి ఈజీగా ఉండే ప్లాట్ఫామ్ ఇది. ఇక్కడ నేను చూడండి, ఇక్కడ సోర్స్ అని ఉంది కదా, సోర్స్ అనేది డిప్లాయ్ ఫ్రమ్ ఏ బ్రాంచ్ అనేది ఉండేటట్టు చూడండి. యాక్షన్, ఒకవేళ మీకు యాక్షన్స్ అని ఉంటే అది కాకుండా డిప్లాయ్ ఫ్రమ్ ఏ బ్రాంచ్ అనేది ఉండేటట్టు చూడండి. ఓకేనా? నెక్స్ట్ దాని కింద బ్రాంచ్ అని ఉంది కదా, గిటప్ పేజెస్ ఈస్ కరెంట్లీ డిజేబుల్డ్, సెలెక్ట్ ఏ సోర్స్ బిలో టు ఎనేబుల్ గిటప్ పేజెస్ ఫర్ దిస్ రెపాజిటరీ అని ఉంది. అంటే నేను ఇక్కడ మనం క్రియేట్ చేసిన బ్రాంచ్ లోనే కదా మన డేటా అంతా ఉంది. ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని సేవ్ కొట్టిన వెంటనే ఈ మనం చేసినదంతా ఒక లింక్ లాగా జనరేట్ అవుతుంది. ఓకేనా? కరెక్ట్గా చూడండి. ఈ జనరల్ లో ఈ సెట్టింగ్స్ లో ఈ సైడ్ బార్ లో పేజెస్, ఆ పేజెస్ లో గిటప్ పేజెస్ లో బ్రాంచ్ అనే సెక్షన్ లో ఇక్కడ మనం ఏదైతే బ్రాంచ్ ఉంటుందో ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని సేవ్ కొట్టేసేయండి. సేవ్ కొట్టిన మ్యాక్సిమం 1 or 2 minutes లో మనకు లింక్ జనరేట్ అవుతుంది. రిఫ్రెష్ చేస్తా ఉంటే అది మనకు తెలుస్తుంది. ఒక నిమిషం చూపిస్తాను. ఒక 2 seconds అవుతున్నట్టుంది. ఇప్పటి వరకు చెప్పిన మాటలలో ఎవరికైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరికైనా ఎవరైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, అడగని చెప్తాను. ఓకే, నేను ఆ సేవ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే వితిన్ 1 to 2 minutes లో యువర్ సైట్ ఈజ్ లైవ్ ఎట్ మన లింక్ వచ్చేసింది. మీరు కరెక్ట్గా చూడండి, ఇక్కడ లింక్ వచ్చేసింది. ఇక్కడ నుంచి మీరు ఎప్పుడు కావాలన్నా అప్పుడు అన్పబ్లిష్ చేసుకోవచ్చు, లేదా లింక్ విజిట్ చేయగలరు. లింక్ విజిట్ చేసిన వెంటనే మనకి నిన్న లోకల్లో ఎలాగైతే గో లైవ్ సర్వర్ తో మనం రన్ చేసి మన పోర్ట్ఫోలియోని చూసుకున్నామో, సేమ్ అలాగే ఇప్పుడు పబ్లిక్ ఈ లింక్ ని మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. మీరు నిన్న చూసింది మాత్రం మీ సిస్టమ్ లో మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఈ డిప్లాయ్ చేసిన తర్వాత, డిప్లాయ్ అంటే ఆన్లైన్ లోకి మన కోడ్ ని పుష్ చేసి అక్కడ సేవ్ చేసుకొని అక్కడ నుంచి విజువలైజ్ చేసుకునే ప్లేస్. ఓకేనా? ఇలా ఈ లింక్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకొని మీ వర్క్ ని షోకేస్ చేసుకోగలం. క్లియర్ కదా? ఇప్పుడు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒక్క నిమిషం. ఇప్పుడు డౌట్స్, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు చెప్పిన వరకు, లేదా నిన్నటి కానీ ఏవైనా, లేదా ఎవరైనా మీ ఫీడ్బ్యాక్ షేర్ చేసుకోవాలన్నా కానీ, లేదా గిట్ కమెంట్స్ ఎవరికైనా అర్థం కాకుండా, లేదా గిట్ హబ్ ఇంకా కొద్ది డీటెయిల్ గా చెప్పాలన్నా కానీ ఎవరైనా ఉన్నా హ్యాండ్ రైజ్ చేయండి, నేను చెప్తాను. లేదా వెబినార్ మీద మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలన్నా ఫీల్ ఫ్రీ, ఎవరైనా ఉంటే షేర్ చేసుకోగలరు. ఇప్పుడు కన్క్లూషన్. ఈరోజు మనం గిట్ అంటే ఏంటి, అసలు గిట్ హబ్ అంటే ఏంటి, అసలు దానిలో గిట్ హబ్ మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలా యూజ్ అవుతుంది, ఎంత ఇంపార్టెన్స్ అనేది చెప్పాను. అలాగే గిట్ హబ్ పేజెస్ ఈజీగా ఎలా డిప్లై చేయాలి అనేది క్లియర్ గా మెన్షన్ చేశాను. అలాగే గిట్ కమాండ్స్ లైక్ గిట్ యాడ్ కానీ, గిట్ కమిట్ కానీ, గిట్ బ్రాంచ్, ఇలాంటి కమాండ్స్ అన్ని క్లియర్ గా చెప్పాను. ఇంకా
ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? అందరికి అర్థమైందిగా క్లియర్గా? నిన్న వెబినార్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, నిన్న వెబినార్లో ప్రాజెక్ట్ సబ్ గురించి చెప్పాను. మనం ప్రాజెక్ట్ సబ్ గురించి, అలాగే వాట్సాప్ గ్రూప్ లో కూడా ప్రాజెక్ట్ సబ్, ఛాలెంజ్ హబ్ అని చెప్పి 2 ప్లాట్ఫామ్స్ లాంచ్ చేశాం. నిన్న ఛాలెంజ్ హబ్ గురించి డీటెయిల్ గా చెప్పలేదు, ఒకసారి చెప్తున్నాను చూడండి. ఈ ఛాలెంజ్ హబ్ అనేది మనకు ఈవెంట్స్, స్టూడెంట్ సంబంధించిన ఈవెంట్స్ కానీ, లైక్ హ్యాకథాన్స్, ఐడియాథాన్స్, లేదా ఏమైనా ఛాలెంజెస్ కానీ, ఇవన్నీ ఒక ప్లేస్ లో దొరుకుతాయి ఈవెంట్స్ అనే దాంట్లో. అలాగే స్టూడెంట్ ప్రోగ్రామ్స్, లైక్ డైరెక్ట్ ఇంటర్న్షిప్స్ కాదు, ఏదైనా మన స్కిల్స్, మన పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని వచ్చే స్టూడెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, లైక్ గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ కానీ. మీకు ఐడియా లేకుంటే చూడండి, మన ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను మళ్ళీ మనకు కావాలంటే మన గ్రూప్ లో షేర్ చేస్తాను, చూడండి. అలాగే ఎడ్యుకేషనల్ ఆఫర్స్. ఈ ఎడ్యుకేషనల్ ఆఫర్స్ ఏంటంటే మనకు మన కాలేజ్ ఐడితో కానీ, మన కాలేజ్ మెయిల్తో కానీ ఫ్రీగా దొరికేటి కానీ, లేదా మన టైం సేవింగ్, మనీ ఖర్చు పెట్టకుండా మనకు ఆల్రెడీ ఫ్రీగా వస్తుంది ఏంటియో మనం అక్కడ చూస్తాం. అలాగా ఇవన్నిటిని మనకు స్టూడెంట్ ఛాలెంజింగ్ గా ఫేస్ అయ్యేటి అన్ని ఒక ప్లాట్ఫామ్ లో అరేంజ్ చేసి మీకోసం రెడీ చేశాను. ఈ లింక్స్ అన్ని నేను మీకు షేర్ చేస్తాను, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మనకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ పెట్టండి, ఓకేనా? లింక్స్ కూడా షేర్ చేశాను వాట్సాప్ లో, చూడండి. అదే మనకు చాట్ లో చేంజ్ చేశాను, చూడండి. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ ఆల్. బిఫోర్ ఎండింగ్, నేను మీకు చాట్ లో ఫామ్ పెడతాను, ఫామ్ ఫిల్ చేసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి నాకు. అలాగే ఇంకా మన ఈ దిక్సూచిలో ఇంకా ఫ్యూచర్ లో చాలా ప్రొడక్ట్స్ లాంచ్ అవుతాయి. అలాగే ఇంకా వెబినార్స్ కానీ, వర్క్ షాప్స్ కానీ, అలాగే బూట్ క్యాంప్స్ కూడా ఇంకా ప్లాన్ చేశాము. అన్ని స్టూడెంట్స్ సంబంధించి, స్టూడెంట్స్ ఏవైతే ల్యాగ్ అవుతున్నారో ఏఐ బేస్డ్ మీద అన్ని మనకు కవర్ చేస్తాము. బూట్ క్యాంప్స్ కానీ, వర్క్ షాప్స్ కానీ, వెబినార్స్ కానీ. మన వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్లో లేదా మన సోషల్ మీడియాస్లో యాక్టివ్గా ఉండండి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తాను. ఇంకా ఫ్యూచర్లో మన వర్క్ షాప్స్ కానీ, వెబినార్స్ కానీ ఈజీగా యాక్సెస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ఈరోజు మీరు డిప్లాయ్ చేసిన లింక్ ఉంది కదా, ఆ లింక్ని లింక్డ్ఇన్లో, మీకు అందరికీ లింక్డ్ఇన్ అకౌంట్ ఉందనుకుంటున్నాను, లింక్డ్ఇన్లో మన వెబినార్ని అప్రిషియేట్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టండి. ఆ వెబినార్ లో కూడా మమ్మల్ని ట్యాగ్ చేస్తే మాకు కొద్ది గ్రోత్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వెబినార్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.